అందరికీ మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ అనుపమ. ఎప్పుడు కూడా స్త్రీ శక్తిని తక్కువగా చూడకండి. ఆదిపరాశక్తి తక్కువగా చూడడం వల్ల అనేకమైనటువంటి దుర్మార్గులు అలాగే రాక్షసులు సంహరించబడ్డారు. స్త్రీ శక్తిని ఎప్పుడు అవమానించకూడదు, తక్కువ చేయకూడదు. అలాగే చాలా చిటికలో చాలా వరకు కూడా స్త్రీలను అవమానించడము, వారి క్యారెక్టర్ని దెబ్బతీయాలని చెప్పి ఫ్రీగా పబ్లిసిటీ చేయడము, ఇలా చేసినందువల్ల ఇక రోజు చేయడం వల్ల ఈ జనాలకు కూడా ఒక 10 సార్లు వింటారు, 11వ సారైనా అసలు ఏమిటి అని చెప్పి మరి ఆ చెప్పిన వారికే మరి రాళ్ల దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీ శక్తిని తక్కువగా చేయకండి. స్త్రీలను అవమానించడము, వారిని తక్కువగా చేయడము, ఏదో రకంగా దెప్పి పొడవడం అనేది ఇది అస్సలు మంచి ప్రక్రియ కాదు. స్త్రీల మీద అఘాయిత్యాలు, అవమానాలు, మానభంగాలు ఇటువంటివి మానుకోవాలి. అలాగే స్త్రీని మీ ఒక్క భార్యని తప్ప మిగతా ప్రతి స్త్రీని కూడా తల్లితో సమానంగా, చెల్లెలతో సమానంగా, కూతురుతో సమానంగా చూడగలగాలి. అంతటి జ్ఞానము, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉంటేనే అటువంటి వ్యక్తి ఇక లోకోపకారానికి ఉపయోగపడతాడు. ఇంటికి, దేశానికి ఉపయోగపడాలంటే ముందు మనసులో భావాలు బాగుండాలి. అలా కాకుండా మన ముందు నటిస్తూ వెనక నక్కజిత్తుల వేషాలు వేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరైన సమయానికి మీరు దెబ్బతీసినా మరేం తప్పు లేదు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మము ఎలా శాసిస్తే అలాగే చేయాలి. కాబట్టి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ అనుపమ. ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించండి. మితిమీరిన మాటలు మంచివి కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ హక్కులను కాపాడాలని, ఇంట్లో భార్య అయినా తల్లి అయినా ఇక మీకేం పనుంది, ఇంట్లో వండుకొని తింటమే కదా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఒక ఇంటిని నడపడం అంటే ఒక కంపెనీని నడపడము, ఒక ఇండస్ట్రీ నడపడం దానికన్నా కూడా ఎక్కువే. ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంట్లో ఉండే భార్యల్ని, కూతుర్ని, అలాగే తల్లిని, అక్క చెల్లెల్ని తక్కువగా చూడకుండా చాలా విలువగా, మర్యాదగా చూస్తే ఇక వచ్చిన వాళ్ళు మీ ఇంటికి, ఈ కుటుంబానికి, దేశానికి విలువ ఇస్తారు అని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.